హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము పెంచలకోనకి అయితే బయలుదేరాము. ఆ పెంచలకోనకి మా బద్వేల్ నుంచి అయితే మొత్తం 75 కిలోమీటర్లు వస్తుంది. లేదు, నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి నెల్లూరు అనమాట. ఎందుకంటే ఇది పెంచలకోన అనేది నెల్లూరు జిల్లాలోనే. నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి మనకి 90 కిలోమీటర్ల దగ్గర వస్తుంది. సో సాయి సుప్రజతో కలిసి అలాగా మా తిరుపతి అనే వైషు వదిన అందరం ఒక 6గురం కలిసి బయలుదేరాము. ఇంకా దారిలో అయితే మా సార్ కూడా యాడ్ అయ్యారు, సార్ వాళ్ళ వైఫ్ అందరూ. సో మొత్తం కలిపి లాస్ట్కి ఒక 12 మంది దగ్గర తయారయ్యాము. సో మాకు దగ్గరే కాబట్టి 75 కిలోమీటర్సే కాబట్టి ఇలా బైక్లో చక్కగా వెళ్తున్నాము, సరదాగా మాట్లాడుకుంటూ అలా టైం పాస్ చేస్తూ. క్లైమేట్ అయితే చాలా బాగుంది, కొంచెం మబ్బుగా అలా ఉంది. మంచు అయితే ఫుల్గా ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా. అసలు ఎక్కడ దారి పొడుగునా కూడా ఏ కొండలు కానీ ఏం కనిపించట్లేదు, మొత్తం మంచుతో కప్పేసి ఉంది. మధ్య మధ్యలో లైట్గా ఎండ వస్తుంది. కొంచెం దూరం వెళ్ళాక ఫుల్ మబ్బు అయితే పట్టేసింది. వర్షం పడుతుందేమో భయం వేసింది, కానీ వర్షం అయితే పడలేదు. మళ్ళీ ఎండ అయితే వచ్చింది. ఇదిగోండి మా హస్బెండ్ వాళ్ళ సార్, అతనికి రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో వాళ్ళ వైఫ్ని కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళ ఊరైతే ఇక్కడ పెంచలకోనకి చాలా దగ్గరే, ఇంకా అందుకని వాళ్ళు కూడా కలిసి వచ్చారు మాతో పాటు. సో అందరం కలిసి అలాగ ట్రావెల్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అందరం కలిసి ఎప్పుడు వెళ్ళలేదు. అలా ట్రావెల్ చేస్తుండగా పెంచలకోన అయితే మొత్తానికి రీచ్ అయిపోయాము. పెనుసిల లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం. ఏమైనా సరే ఒక్కరే వెళ్ళే కన్నా కూడా ఇలాగ 3-4 ఫ్యామిలీస్ కలిసి వెళ్తే కనుక మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ అలా మనకి ప్రయాణ బడలిక అనేది తెలియదు కదా. ఇప్పుడు మీకు పెంచలకోన క్షేత్రం దగ్గర ఉండే కొండను చూపిస్తాను. అగోండి ఎదురుగా కొండ అయితే ఉంది, కాకపోతే అది మంచుతో కప్పేసి ఉంది, కనిపించట్లేదు. సో ఇప్పుడు ఆ కొండ వరకు మనం వెళ్ళాలి, అక్కడే దేవస్థానం ఉంటుంది. ఇక్కడ ఆర్చ్లోకి వెళ్ళగానే రైట్ సైడ్ మనకి కరుణామయి మాత ఆశ్రమం అయితే ఉంటుంది. అక్కడ రాజేశ్వరి దేవి గారు నిర్మించిన అమ్మవారి ఆలయం అది లోపల ఉంటుంది. ఇదిగో మెట్లెక్కి వెళ్తూ వస్తుంది. ఇదంతా కూడా ఆ లాంగ్ లెంత్ వీడియో నేను నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ మెయిన్ మేము వచ్చిన పర్పస్ ఏంటంటే వాటర్ ఫాల్ అది బాగుంది అనేసి చాలా మంది చెప్పారు. సో వాటర్ ఫాల్ ఒకసారి చూద్దామని ఎప్పుడు ఆ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాము. సో ఈసారి ఎలాగైనా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామనేసి అందరం కలిసి వచ్చామన్నమాట. సో వాటర్ ఫాల్ దగ్గర అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము బీభత్సంగా. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు వాటర్ ఫాల్ అదంతా చూపిస్తాను. అలాగే లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్థల పురాణం, చెంచులక్ష్మి అమ్మవారి గురించి విశిష్టత అన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్స్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ డైరెక్ట్ వస్తుంది. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. చూసినా కదా, ఇదే వాటర్ ఫాల్.